హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 3. నాతో రా అని తీసుకెళ్తున్నారు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ మహేశ్వరి గారు ఆద్యని. కొట్టడానికి తీసుకెళ్తుందేమోనని ఆద్య చాలా భయపడిపోయి, సారీ మేడం సారీ, ఇంకొకసారి ఏం తప్పు జరగకుండా చూసుకుంటాను. కొట్టకండి మేడం అని బ్రతిమలాడుతుంది ఆద్య భయంతో. కొట్టను కానీ నాతో రా అని అరిచారు మహేశ్వరి గారు. భయంతోనే ఆవిడ వెనకాలే వెళ్తుంది ఆద్య. తన్ని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి ఒక చీర ఇచ్చి కట్టుకో అంది. నాకు చీర కట్టుకోవటం రాదు మేడం అని అంది. సరే అని తనని స్నానం చేసి రమ్మని చెప్పింది. అదే రూమ్‌లో సరే అని స్నానం చేసి తన దగ్గర ఉన్న జాకెట్ కట్టుకుంది. ఆ జాకెట్‌కి తగ్గ చీర ఇచ్చింది. తను చీర కట్టి తన పొడవాటి జుట్టును చక్కగా లూజ్‌గా అల్లింది. తల నిండా మల్లెపువ్వులు పెట్టింది. అంజనాని పిలిపించింది ఆవిడి. వాళ్ళు వచ్చాక రెడీ చేయండి అని చెప్పింది ఆవిడ. వాళ్ళు ఓకే అని లైట్‌గా మేకప్ వేశారు. పెద్ద పెద్ద కళ్ళకు కాటుక పెట్టింది. వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంత అందంగా ఉంది అని. అసలు ఇంత అందంగా కూడా ఉంటారా ఎవరైనా అన్నట్టు ఉంది ఆద్య. ఆద్యను తీసుకుని బయటికి వచ్చారు. అప్పటికే అర్జున్ వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చి హాల్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వద్దు మేడం సార్ వాళ్ళు చూస్తే కోప్పడతారు. నేను బయటికి రాను అంటుంది ఆద్య. ఏం కాదు, ఏం కాదు. ఒకసారి గార్డెన్‌లోకి వెళ్ళిరా ఫోటో తీసుకుంటా అని కొంచెం కోపంతో చెప్పింది అంజలి. ఇక ఆద్య ఏమీ చేయలేక వాళ్ళతో పాటు బయటికి వస్తుంది. ఒక్కొక్క మెట్టు దిగి వస్తూ ఉంటే పట్టీల సౌండ్‌కి అందరూ ఒకసారి అటువైపు చూశారు. అర్జున్ కూడా ఆ పట్టీల సౌండు బాగా నచ్చింది. ఎవరా అని చూశాడు. ఒక్కసారిగా షాకై చూస్తున్నాడు అందరితో పాటు అర్జున్ కూడా. అర్జున్ కళ్ళు షాక్‌తో పెద్దవి అయ్యాయి. ఇంట్లో అందరూ షాకై చూస్తున్నారు. అసలు ఆద్య ఇంత అందంగా ఉంటుందా అని అనుకున్నాడు. అసలు చూపు తిప్పుకోలేకపోతున్నారు అందరూ. అర్జున్ చూపు మొత్తం ఆద్య కళ్ళ మీదే ఉంది. అసలు ఆద్య తలదించి భయంతో చేతులు వణుకుతూ ఉన్నాయి. అసలెవర్ని కనీసం చూడడం లేదు. అర్జున్ చూపు ఒక్కసారిగా ఆద్య నడుం మీద పడ్డాయి. అబ్బా! ఏముంది? నెలవంక మాదిరి ఉంది ఆ చిన్ని నడుము. అసలు అర్జున్‌కి ఏదేదో అవుతుంది ఆద్యను చూస్తుంటే. తన హార్ట్ దగ్గర చేతిని పెట్టుకొని ఉన్నాడు. ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది అర్జున్ హార్ట్. తట్టుకోలేకపోతున్నాడు అర్జున్. ఆద్య భయంతోనే అడుగు వేసుకుంటూ కిందకు వచ్చింది. బయటకు వెళ్దామని వెళ్తుంది. సడెన్‌గా ఎవరో ఆమె చేతిని పట్టుకున్నట్టు అనిపించి భయంతో వెనుకకు తిరగకుండానే అలానే ఉంది. సడెన్‌గా ఆమెను వెనుకకు తిప్పి తన పెదవులు మూసేశాడు. అందరూ ఒక్కసారిగా డబల్ షాక్ తిన్నారు. ఇంకెవరు? అదెవరో కాదండి అర్జున్. ఇంక భయంతో ఒక్కసారిగా ఆద్య అలానే ఉండిపోయింది. ఏం జరిగిందో కూడా తనకి ఒక్క నిమిషం అర్థం కాలేదు. అసలు తనకి ఊపిరి ఆడడం లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. అర్ధగంట అయినా కూడా అసలు అర్జున్ ఆద్యని వదలడం లేదు. మార్చి పెదవులపై ముద్దు పెడుతూనే ఉన్నాడు. మధ్యలో పంటిగాట్లు కూడా గట్టిగానే ఇస్తున్నాడు. ఆద్య పెదవుల నుంచి రక్తం వస్తుంటే కూడా వదలడం లేదు. అస్సలు ఊపిరాడడం కష్టంగా ఉంటే అర్జున్ చేతిని నట్టేస్తుంది. గింజుకుంటుంది. అయినా కూడా వదలడం లేదు. ఆద్య 2 చేతులను వెనకాలకి మడిచి తన ఒక్క చేత్తో గట్టిగా పట్టుకుని ఆద్య పెదవులపై డీప్‌గా ముద్దు పెడుతున్నాడు అర్జున్. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాకై చూస్తున్నారు. అసలు అర్జున్ ఎప్పుడూ సీరియస్‌గానే ఉండేవాడు. అసలలా ఎలా చేస్తున్నాడు? అని షాక్ కొట్టినట్టు చూస్తున్నారు అందరూ. అర్జున్ మాత్రం అసలు ఆద్యని వదలడం లేదు. ఒక గంట తర్వాత ఆద్య కళ్ళు మూతలు పడుతున్నాయి అనగా వదిలేశాడు అర్జున్. ఫోర్స్‌గా వదిలేయగానే దూరంగా వెళ్లి పడిపోయింది ఆద్య. అసలు తనకేమీ అర్థం కావటం లేదు. ఎవరి దిక్కు చూడలేకపోతుంది. ఫాస్ట్‌గా అక్కడి నుండి స్టోర్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది భయంగా ఆద్య. అసలు ఏం అర్థం కావటం లేదు తనకి. వెంటనే తను కట్టుకున్న చీర తీసేసి, తన లంగా ఓణి వేసుకొని రోజులాగే రెడీ అయిపోయింది. తన పని తను చేసుకుంటుంది. అర్జున్ అయితే అసలేమీ అర్థం కావటం లేదు.
ఎందుకలా చేశానో అని అక్కడే హాల్‌లో కూర్చుండిపోయాడు షాక్‌లో. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ అర్జున్ చిన్నత్త కూతురు సంజన మాత్రం కోపంతో అక్కడే ఉండిపోయింది. తనకు అర్జున్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. కానీ తన ప్రేమని చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఇప్పుడు ఆద్యాని అందరి ముందు కిస్ చేసేసరికి తనకి చాలా కోపం వచ్చింది అర్జున్ మీద. అసలు అర్జున్ తననే చూడాలి, తననే పెళ్లి చేసుకోవాలి అని ఎంతో ఆశపడింది. కానీ ఆద్యని అలా చేసేసరికి తట్టుకోలేకపోయింది సంజన. సంజన అర్జున్ పక్కన కూర్చుని అతని చేతిని పట్టుకుంది. అర్జున్ సైలెంట్‌గా ఉన్నాడు. బావా అని పిలిచింది సంజన. అర్జున్ పలకలేదు. మళ్ళీ బావా అని పిలిచింది. చెప్పు అని అన్నాడు కొంచెం గంభీరమైన గొంతుతో. ఏం లేదు బావా. నువ్వు ఆ పనిమనిషి ఆద్యాని ముద్దు పెట్టుకోవటం అస్సలు నచ్చలేదు. నువ్వెక్కడ తనెక్కడ? తనని నువ్వు ముద్దు పెట్టుకోవటం ఏంటి బావా? ఒకవేళ నీకు ఫీలింగ్స్ వస్తే చెప్పు. నేనున్నాను. నా సర్వం నీ సొంతం బావా. నువ్వేం చేసినా కాదు అనను బావా. ప్లీజ్ కానీ ఆ ఆద్యతో ఇక నెక్స్ట్ మినిట్ సంజన చెంపపై అర్జున్ చేతివేళ్లు చాలా గట్టిగా తాకాయి. అలా కొట్టగానే ఆ సౌండ్‌కి ఇంట్లో అందరూ కూడా బయటికి వచ్చారు. ఏంటి అని. అర్జున్ సంజన గొంతు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. అర్జున్ తన చేతిని సంజన గొంతుపై పట్టు బిగిస్తూ ఉన్నాడు. అర్జున్ ఫేస్ చాలా కోపంతో ఉంది. కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి. చూడటానికి భయం కలిగించేలా ఉన్నాయి. ఆ భయంతో ఎవరు ఆపాలని కూడా చూడడం లేదు. సంజన ఆ పట్టు నొప్పికి కళ్ళు తేలేస్తుంది. వెంటనే సూర్య వచ్చి వదిలే బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా వదిలేయ్ అని బ్రతిమలాడుతున్నాడు సూర్య. అయినా కూడా పట్టు వీడవడం లేదు. అర్జున్ వాళ్ళ అమ్మ వచ్చి వదిలేరా వదులు, తెలియక తప్పు చేసింది. ఎంతైనా నీ సొంత మరదలురా వదిలేయ్ అని అనగానే వదిలేశాడు. నెక్స్ట్ మినిట్ అమ్మా నాకొక తాళి కావాలి. ఇప్పుడే ఇక్కడే అని అనగానే ఎవరికీ ఏమీ అర్థం కాలా. సంజన దగ్గుతూ ఆయాసపడుతూ చాలా సేపటికి సెట్ అయ్యింది. కానీ అర్జున్ తాళి అని అనగానే అర్థం కాలేదు తనకి. ఎందుకు అర్జున్ తాళెందుకు నాన్నా అని అడుగుతుంది అర్జున్ వాళ్ళమ్మ. మామ్ సంజనకి ఇప్పుడే దాని బాయ్ ఫ్రెండ్‌తో మ్యారేజ్ అవుతుంది. ఏంటి అర్జున్ నువ్వనేది? అవును మామ్. తనేమందో తెలుసా? నాకు ఫీలింగ్స్ వస్తే తనని వాడుకోవాలంట. ఏమీ అనుకోదంట. నేనేమన్నా సెకండ్‌లా కనిపిస్తున్నానా దానికి అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగాడు అర్జున్. వద్దు బావా, నేనేదో సరదాగా అన్నాను. నువ్వింతలా సీరియస్ అవ్వకు అని సంజన అంటుంది. ఇంకొకసారి నాకు ట్రై చెయ్యాలని చూసినా, నన్ను కన్నెత్తి చూసినా చంపేస్తా. పో ఇక్కడి నుంచి అని అన్నాడు అర్జున్ కోపంతో. ఇంకెవ్వరూ ఏమీ చేయలేక సైలెంట్‌గా అందరూ ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఉదయాన్నే. ఆద్య ఎప్పటిలాగానే తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అందరికీ కాఫీ ఇచ్చాక అర్జున్‌కి జ్యూస్ ఇచ్చే టైం అయ్యింది. భయంతో తను జ్యూస్ తీసుకుని వెళ్తుంది. జిమ్ రూమ్ బయట నిలబడి చూస్తూ ఉంది భయం భయంగా. కమ్ ఫాస్ట్ అని గట్టిగా అరిచాడు అర్జున్. ఆ సౌండ్‌కి భయంతో ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళింది ఆద్య. అర్జున్ ముందు నిలబడి తల కిందకు దించి గ్లాసు ముందరకు పెట్టింది ఆద్య. కానీ అర్జున్ తీసుకోకుండా అలానే నిలబడి చూస్తూ ఉన్నాడు ఆద్యని. ఆద్య మాత్రం తల కిందకు దించే ఉంచింది. ఎందుకో కానీ అర్జున్‌కి ఆద్యని చూస్తే ఎప్పుడు కోపం తప్ప ఇంకేమీ ఉండకపోయేది. కానీ ఇప్పుడు కొత్తగా ఆద్య అంటే కొత్త ఫీలింగ్ వస్తుంది. ఆద్యని పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఇంకా ఏదేదో చెయ్యాలి అని. ఇలా అనిపిస్తున్నా కూడా ఏం చెయ్యలేకపోతున్నాడు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అర్జున్. జ్యూస్ తీసుకుని పో అని అన్నాడు అర్జున్ ఆద్యని. అక్కడ ఒక సెకండ్ కూడా ఉండకుండా జంప్ అయ్యింది. నీ పని చెప్తానే తింగరి. ఎప్పుడూ నీ కోపం తప్ప ఇంకేమీ ఉండకపోయేది. కానీ ఇప్పుడు నువ్వు కావాలి అనిపిస్తుంది అని అర్జున్ జ్యూస్ తీసుకోకుండా దూరం నుంచి ఆద్యని అలానే చూస్తూ నిలబడిపోయాడు. మరి ఏం జరుగుతుంది?
ఆద్య గతం ఏంటి? తన ఇంట్లో ఎందుకుంటుంది? అనేది కూడా వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే మన రాజీ స్టోరీస్ వరల్డ్‌లో కూడా వైఫ్ ఆఫ్ డాన్ స్టోరీ అప్లోడ్ చేశాను. చూడండి.